రాయచోటి మున్సిపల్ రెవెన్యూలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యుల సమావేశంలో కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ప్రవర్తించిన తీరును ఆగ్రహించారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టణ ప్రణాళిక అధికారి లంచం తీసుకుని నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కొన్ని వార్డులకు మాత్రమే కేటాయింపు జరిగిందని, ఆ నిధులకు అంగీకారం తెలపబోమని కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. పదే పదే అధికారులను టార్గెట్ చేసి మాట్లాడడంతో మంత్రిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, జగన్ ప్రభుత్వం కాదని సభలలో కానీ బయట ప్రదేశాలలో కానీ మహిళలు ఉద్యోగస్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎవరి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్పులు జరిగాయని అందరికీ తెలుసని, పట్టణ ప్రణాళిక అధికారి లంచం తీసుకున్నారని ఆరోపించిన ఆరోపణలను రుజువు చేయాలంటూ కౌన్సిల్ సభ్యులపై మండిపడ్డారు. వాడు వైసీపీ వాడు, గత ఎమ్మెల్యే గారు తొత్తువాడు, కట్టినంత ఎమ్మెల్యే ఆ కాలంలో కట్టి ఈ రోజు వచ్చి అంత మాట్లాడతారు. మీరు చెప్పండి గట్టిగా. మీరు ఉత్తరప్రదేశ్ అర్థం మాట్లాడితే కౌన్సిలర్ గారు, మినిస్టర్ గారు మా మీద కంప్లైంట్ చేయండి. మీరు తప్పు చేయలేదు కదా, డబ్బు తీసుకున్నారా, అక్కడ రోడ్ కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయండి, ఏదైతే మాట్లాడి కంప్లైంట్ చేయండి. సపరేట్ అయితే మేము అసెంబ్లీలో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగట్టు నిన్న మనం చూసిన గుండా యాక్ట్లో ఆడవాళ్ళ మీద కానీ ఆఫీసర్ల మీద కానీ ఏ వ్యక్తి మాట్లాడే సభలో కానీ బయట మాట్లాడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం చెప్పినారు. డబ్బు ఆయన తీసుకుని నన్ను ఎవరు ఫోన్ చేయండి, ఆయన దగ్గర క్షమాపణ చెప్పిస్తాం. డబ్బు లంచం తీసుకునే చెప్పింది. రాయచోట్లు ఒక సీటు కూడా నా దాంతో కూడా మొదలు పెడతాము. ఎవరెవరు ఉండండి ఇస్తాం కంప్లైంట్. మా ఎవరైనా ఆక్యుపేషన్ ఉంటారు, ఎవరెవరు ఏమేమి ఉన్నాయి, రూములు, కళ్యాణ మండపాలు, ఎవరెవరు స్థలం నా దాన్ని మొదలు పెట్టండి. నేను మాకు ఇస్తాను. కలెక్టర్ కూడా ఫోన్ చేసి ఫస్ట్ అన్నికి మొదలు పెట్టాము. ఎవరైనా సిద్ధం చెప్తాను. నేను చెప్తాను గత ప్రభుత్వంలో ఏం జరిగింది అధ్యక్షులు చెప్పినా మా పార్టీ వర్కులు అన్నారు. నాకు శ్రద్ధ లేదు, మీకు కూడా చెప్పలేదు. మీరు వర్కులు కాదు పట్టించుకొని మీరు ఆపుతారు. ఏం చేయగలుగుతారు? వర్కులు ఎన్నికపోతే రాయచోట్లుగా గుండెలు నాకు అధ్యక్షులుగా. బట్ రియల్ ఎస్టేట్ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో మీరు చెప్తారు కదా, దానికి మీరు స్వీకరిస్తారా? మీరు మా చెప్పండి, మీరు చెప్తారు. మేము మాకు చెప్పండి. మీరు మా పార్టీ వాళ్ళే అంటారా? ఎవరైనా ఇప్పుడు చెప్తారు. గత 5 ఏళ్లలో మీ పార్టీ చేసినాడు. ఆ పక్కన చిన్న ఆయన వాళ్ళ కొడుకు వచ్చి వాడు ఆ 4 అంతస్తులు వెళ్తాడు. యువతులు వస్తే అశోక్ రెడ్డి వెళ్తాడు. ఈ పక్కన మళ్ళీ చేస్తున్నారు. సిద్ధంగా నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము. విషయం మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోట్లో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉంటాయి, ఆక్యుపేషన్లు ఉంటాయి చాలా మంది. అది ఒకటి. ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇండ్లు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. దాన్ని మేము చర్చకు సిద్ధమని చెప్పేశాం. మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటువంటి తీసేటట్టు